ప్రజాపాలనకు ప్రజలు పట్టం కట్టారంటున్న మంత్రి వివేక్తో ముఖాముఖి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తుంది. అయితే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. అభ్యర్థి ఎంపిక నుంచి ఆఖరి ఓటు పడే వరకు ప్రతి అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముఖ్యంగా ముగ్గురు మంత్రులు ఈ విషయంలో ఇన్ఛార్జిగా మొదటి నుంచి కూడా వ్యవహరించారు. అందులో మంత్రి వివేక్ వెంకటస్వామి గారు ఒకరు. వివేక్ గారిని విజయం పైన అడిగి తెలుసుకున్నాం. సార్, మీరు ప్రధానంగా దీనికి ఇన్ఛార్జిగా వ్యవహరించారు. కాంగ్రెస్ పార్టీ విజయాన్ని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? ఈ విజయం ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నమ్ముతున్నారు. కాంగ్రెస్ పార్టీలోనే మాకు అభివృద్ధి అవుతుంది, మాకు మేలు జరుగుతుంది. గ్యారంటీ కార్డు ఇంప్లిమెంట్ చేశారు, సన్నబియ్యం చేశారు, రేషన్ కార్డ్స్ ఇచ్చారు, ఇందిరమ్మ ఇల్లులు ఇప్పుడు కట్టబోతున్నారు. టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని మోసం చేశారు పబ్లిక్ని. ఈ రాష్ట్రాన్ని ఖజానా ఖాళీ చేశారు. 8 లక్షల కోట్ల అప్పు చేసి ఏ ఒక్క మంచి ప్రాజెక్ట్ పెట్టలేదు. 2023 అసెంబ్లీ ఎలక్షన్స్లో ప్రజలు టీఆర్ఎస్ని గద్దెదించారు. ఇప్పుడు కేటీఆర్ ఏమన్నాడు? ప్రజలకు అవగాహన లేదు, బుద్ధి లేదు, ప్రజలకు కాంగ్రెస్ని గెలిపించినారన్నారు. అయితే ఆయన ఒక ఫ్రస్ట్రేషన్ మూడ్లో పోయినాడు. ఎందుకంటే ఆయన లీడర్షిప్ కింద 2019 పార్లమెంట్ ఎలక్షన్స్లో కారు సారు 16 అన్నాడు, 7 సీట్లు ఓడిపోయినాడు. 23 ఎలక్షన్స్లో నేను ముఖ్యమంత్రి అవుతాను అనుకున్నాడు కేటీఆర్. ఆయనే సక్సెసర్ అని చెప్పి ఆయన ఫోటోలు పెట్టుకొని ఎలక్షన్ పోతే అసెంబ్లీ ఎలక్షన్స్ ఓడిపోయినారు. పార్లమెంట్లో టీఆర్ఎస్ పార్టీ డిపాజిట్స్ గల్లంతైంది. తర్వాత గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ ఓడిపోయినారు, కంటోన్మెంట్ ఓడిపోయినారు. ఇప్పుడు జూబ్లీహిల్స్. అంటే వారి లీడర్షిప్లో టీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ రోజు రోజు కిందికి పోతుంది. సో నిజంగానే ఇప్పుడు పార్టీలో ఆయన లీడర్షిప్ కింద పనిచేస్తారా కార్యకర్తలు, లీడర్స్ ఉంటారా? వారికి నిజంగా ఒక టెస్ట్ కేసు అయిపోయింది ఈ జూబ్లీహిల్స్ లాస్. ఇక హరీష్ రావు అనుకుంటాడు నేను కూడా లీడరే, నా వల్లనే పార్టీ నడుస్తుందని ఆయన అనుకుంటాడు. సో బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాల వల్ల మీరు విజయం సాధించారని చెప్తున్నారా, లేక మీ కాంగ్రెస్ పార్టీ లేక ప్రభుత్వ పాలనకు సంబంధించి గీట్రాయ? ఇప్పుడే చెప్పినా కదా బ్రదర్, గ్యారంటీ కార్డుని నమ్ముతున్నారు, కొత్త రేషన్ కార్డ్స్ని నమ్ముతున్నారు, ఇందిరమ్మ ఇల్లులు ఇస్తా అంటున్నారు. సో ఇవన్నీ కూడా ప్రజలు అనుభవించారు. సో దిస్ ఈజ్ అ విన్ ఫర్ కాంగ్రెస్ పార్టీ. ముఖ్యమంత్రి గారు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఏఐసిసి రాహుల్ గాంధీ గారు ఏదైతే అన్నారో మేము ఒక బీసీ క్యాండిడేట్కి ఇస్తాము, బీసీ క్యాండిడేట్కి గెలిపించుకుంటామని చెప్పి ఆ ఆలోచన ప్రకారంగానే ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. మరో విజయం అంటే కంటోన్మెంట్లో కాంగ్రెస్ విజయం, ఆ తర్వాత జూబ్లీహిల్స్ 2 స్థానాలు, గ్రేటర్ హైదరాబాద్లో రానున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ విధంగా మీరు దీన్ని ఉపయోగిస్తారు? ఇప్పుడు గెలుపు ఒక ఫౌండేషన్ ఫర్ ఫ్యూచర్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్. ఇది చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ డెఫినెట్లీ వచ్చే జిహెచ్ఎంసీలో ఎలక్షన్స్లో గెలిచి మేయర్ పదవి కూడా కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుంది. ఈ ఉప ఎన్నిక కేవలం గ్రేటర్తోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అటు రాజకీయంగా కానీ పాలనా పరంగా కానీ ఒక ప్రభావం చూపించింది. కాబట్టి జిహెచ్ఎంసీ కన్నా ముందు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఏ విధంగా మీరు ఎక్స్పెక్ట్ చేయాలి? యాక్చువల్లీ గ్రామీణ ప్రాంతంలో ప్రజలు ఇంకా ఎక్కువ నమ్ముతున్నారు కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే వారు చూసినారు, రుణమాఫీ చేసినారు, మాకు రైతు భరోసా ఇచ్చినారు. సో ఈ వచ్చే స్థానిక ఎలక్షన్లలో కూడా కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేయబోతున్నారు. మంత్రి గారు, ఇది జూబ్లీహిల్స్ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయం పైన మంత్రులు, పార్టీ శ్రేణులు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది రానున్నటువంటి కాలంలో పాలనలో, రాజకీయాల్లో తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది అంటున్నారు. కెమెరామెన్ దేవేందర్తో నగేష్ చారి, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.